చాలా మంది చెప్పే కంప్లెయింట్ కావచ్చు, లేకపోతే ఫిషర్ వల్ల వచ్చే కంప్లెయింట్ ఏంటి అంటే విపరీతమైన నొప్పి, మంట. ఎంత నొప్పి, మంట ఉంటుంది అంటే మోషన్ వెళ్ళిన తర్వాత కూడా 3-4 అవర్స్ వరకు ఆ నొప్పితో బాధపడుతూ ఉంటారు. కూర్చోడానికి రాదు. ఏ పని చేసినా గానీ మన కాన్సంట్రేషన్ అక్కడే పోతుంటుంది. అండ్ వాళ్ళు ఈవెన్ మోషన్‌ని కంప్లీట్ అంటే క్లోజ్ చేయడానికి మోషన్ కెనాల్‌ని క్లోజ్ చేయడం అంటారు కదా! ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అంటారు కదా! స్ఫింక్టర్ యాక్షన్ అట్లా చేయలేరు. అట్లా చేస్తే కూడా నొప్పి ఎంత ఉంటుందంటే పనులేవి చేయకుండా ఇంట్లో పడుకొని పోతుంటారు. అండ్ వీళ్ళ బాధ ఏముంటది అంటే ఈ ఫిషర్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ డే మోషన్ టైం వస్తుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయిందంటే వీళ్ళకి ఒక రకమైన నరకం కనిపిస్తుంటుంది. కొంతమంది ఆ నొప్పి భరించలేక ఏడుస్తుంటారు. నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే భయంతోటి వాళ్ళు మోషన్ కూడా ఆపేసుకుంటుంటారు అన్నట్టు. మోషన్ ఆపేసుకునే వరకు ఆ మోషన్‌లో ఉండే వాటర్‌ని మళ్ళీ బాడీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మోషన్ ఇంకా హార్డ్ ఫార్మ్ అయిపోతుంది. అంటే ఇది ఒక విషియస్ సైకిల్ అన్నట్టు. సో, మోషన్ ఫ్రీగా ఉంటే మనకి ఏం ఇబ్బంది ఉండదు. ఒకసారి హార్డ్ అయ్యిందనుకోండి, మనం సరిగ్గా ఫుడ్ తీసుకోకపోతే, వాటర్ తీసుకోకపోతే ఏమవుతుందంటే, ఆ మోషన్‌లో నుంచి వాటర్ బాడీ అబ్జర్వ్ చేసుకొని వాడుకుంటుంది. అప్పుడు మోషన్ హార్డ్‌గా ఫార్మ్ అయిపోతుంది. సో, ఇది ఒక విషియస్ సైకిల్ అన్నట్టు. సో, మోషన్ హార్డ్ అయిందని చెప్పేసి మనం తినకుండా, తాగకుండా ఉన్నప్పుడు మోషన్ ఇంకా హార్డ్ అయిపోతుంది అన్నట్టు. సో, ఈ రకంగా మోషన్ బయటకొచ్చే వరకు మళ్ళీ చీలిపోయిన చోట చీలిపోయి అది మొత్తం చీలికతో ఉండి, మొత్తం మనకు ఓపెన్ అయిపోయినట్టుగా అనిపిస్తుంటుంది. అక్కడి నుంచి బ్లీడింగ్ కారుతూ ఉంటుందన్నట్టు.